మన చావడి మన ముచ్చట్లు మన కోసం. హలో హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన చావడి. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ను గౌరవనీయులైన ఆర్థిక మంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు మార్చి 19, 2026 నాడు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈరోజు ఈ బడ్జెట్ యొక్క తీరుతెన్నులు ఏ రకంగా ఉన్నాయి అనేది కొంత విపులంగా చర్చించుకుందాం. 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చాక ప్రవేశపెట్టిన మూడవ పూర్తి స్థాయి బడ్జెట్ ఇది. అంతేకాదు 2024-25 మరియు 2025-26 ఆర్థిక సంవత్సరాలకు ఇంతకు ముందే ప్రవేశపెట్టిన బడ్జెట్ల యొక్క డొల్లతనాన్ని బట్టబయలు చేసిన బడ్జెట్ కూడా ఇదే. అయితే ఈ బడ్జెట్ వివరాలలోకి వెళ్లే ముందు అసలు ఈ బడ్జెట్ అంటే ఏమిటి, ఇందులో ఏమేమి ఉంటాయి, దానికి సంబంధించిన టెర్మినాలజీ ఎలా ఉంటుంది అనేది కొంత సులువుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సహజంగానే ఏ బడ్జెట్ అయినా అది రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ కావచ్చు, కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ కావచ్చు, ఆఖరికి ఒక సామాన్యుడు తన ఇంటి అవసరాల కోసం వేసుకునే నెల నెల బడ్జెట్ కావచ్చు, ఎందులో అయినా ఉండేటటువంటి రెండు ముఖ్యమైనటువంటి కాంపోనెంట్స్ ఏంటంటే, ఒకటి ఇన్ఫ్లోస్ రూపాయి రాక, రెండు అవుట్ఫ్లోస్ రూపాయి పోక. అంటే ఏ ఏ మార్గాల ద్వారా మనకి డబ్బులు వస్తున్నాయి, ఆ డబ్బుల్ని మనం ఎక్కడెక్కడ ఖర్చు పెడుతున్నాము అనే విషయాన్ని పేపర్ మీద ఒక డాక్యుమెంట్ లాగా రాస్తే దాన్నే మనం బడ్జెట్ అంటాం. మరి ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఏ ఏ మార్గాల ద్వారా డబ్బు సమకూరుతుంది అంటే, ఒకటి తనకు వచ్చేటటువంటి రెవెన్యూ ఆదాయం, ఇందులో పన్ను ఆదాయం ట్యాక్స్ రెవెన్యూ, పన్నేతర ఆదాయం నాన్ ట్యాక్స్ రెవెన్యూ రెండు కూడా కలగలిసి ఉంటాయి. దీంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాలకు వచ్చే గ్రాంట్లు కూడా స్టేట్మెంట్ ఏలో ఉన్నాయి. ఇది కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చేసేటటువంటి అప్పులు మరియు లోన్స్ అండ్ అడ్వాన్సెస్ స్టేట్మెంట్ బిలో ఉంటాయి. స్టేట్మెంట్ సి అనేది అంతగా మనకి అవసరం లేనటువంటిది, దాన్ని మనం పెద్దగా పట్టించుకోకర్లేదు. ముఖ్యంగా ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటటువంటి ఆదాయ వనరులు మరియు అప్పులు, కానీ రెండు కూడా ఇన్ఫ్లోస్. మరి అవుట్ఫ్లోస్ ఏ రకంగా ఉంటాయి? అవుట్ఫ్లోస్ అనేవి మూడు రకాలుగా మనం చూసుకోవచ్చు. మళ్ళీ ఇందులో కూడా నాలుగో రకం ఒకటి ఉంది, దీన్ని మనం పట్టించుకోకర్లేదు. దాన్ని పబ్లిక్ అకౌంట్ డిస్బర్స్మెంట్స్ అంటాం. దాన్ని కాసేపు పక్కన పెడితే ముఖ్యంగా మూడు రకాలైనటువంటి అవుట్ఫ్లోస్ మనం గమనించవచ్చు. ఒకటి రెవెన్యూ ఖర్చులు, ఎక్స్పెండిచర్ ఆన్ రెవెన్యూ అకౌంట్, సింపుల్గా చెప్పాలంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటాం. రెండోది క్యాపిటల్ ఎక్స్పెండిచర్, మూడోది తీర్చేటటువంటి అప్పులు. అంటే మనం ఆల్రెడీ అంతకుముందు తీసుకున్నటువంటి అప్పుల్ని ఇప్పుడు తీర్చాలి కాబట్టి ఆ తీర్చే అప్పులు కూడా రూపాయి పోకలో భాగంగా ఉంటాయి. రూపాయి రాక ఆదాయం మరియు అప్పుల ద్వారా, రూపాయి పోక రెండు రకాల ఖర్చులు, ఒకటి రెవెన్యూ ఎక్స్పెండిచర్, రెండు క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఇది కాకుండా మనం తీర్చేటటువంటి అప్పుల ద్వారా రూపాయి పోకని మనం గమనించవచ్చు. ఇదేదో పిల్లి అంటే మార్జాలం అన్నట్లుగా అనిపిస్తే మరికొంత సులువుగా అర్థం చేసుకోవడానికి ఒక మధ్యతరగతి వ్యక్తిని ఉదాహరణగా తీసుకుందాం. ఒక మధ్యతరగతి వేతనజీవికి ఇన్ఫ్లోస్ మరియు అవుట్ఫ్లోస్ ఏ రకంగా ఉంటాయనేది ఒకసారి గమనిద్దాం. రూపాయి రాక అంటే ఇన్ఫ్లోస్ ఎక్కడి నుంచి వస్తాయి? సహజంగా శాలరీ, అతనికి వచ్చే జీతం, ఒకవేళ అతనికి ఏమన్నా ఫిక్స్డ్ డిపాజిట్స్ లాంటివి, బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్స్ లాంటివి ఏమైనా ఉంటే దాని మీద వచ్చేటటువంటి వడ్డీ, ఒకవేళ ఊళ్ళో కానీ ఎక్కడన్నా ఏదన్నా ఇల్లు అద్దెకిచ్చి ఉండుంటే దాని మీద వచ్చే అద్దె, ఇలా నెల నెల వచ్చేటటువంటి రెవెన్యూ రిసీట్స్ ఉంటాయి. సో వీటినే మనం రెవెన్యూ రిసీట్స్ అంటాం. అదే మరి నెల నెల రెవెన్యూ ఎక్స్పెండిచర్ కూడా పెట్టాల్సి వస్తుంది. ఇది చాలా రకాలుగా పెట్టచ్చు. ఉదాహరణకు చెప్పుకోవాలంటే అతను కట్టేటటువంటి రెంట్, ఇంటద్దె, ఎలక్ట్రిసిటీ బిల్లు, పిల్లల చదువులకు సంబంధించినటువంటి ఫీజులు,
అలాగే మెడికల్ ఎక్స్పెన్సెస్, ఇంకా గ్రోసరీస్, కావాల్సిన సరుకులు కొనుక్కోవడానికి, కూరగాయలు, పళ్ళు వాటికి. ఇది కాకుండా ఇంకా వేరే మంత్లీ ఎక్స్పెన్సెస్ జనరల్‌గా చాలా ఉంటాయి. దీంతో పాటు ఒకవేళ అతను గనక ఆల్రెడీ ఏదైనా అప్పు తీసుకొని ఉండుంటే, దాని మీద కట్టేటటువంటి వడ్డీ గూడా రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ కిందకే వస్తుంది. సో, ఇక్కడ టర్మ్స్ మనం గమనించినట్లయితే, మనకి రోజువారీ లేక నెలవారీ వచ్చే ఆదాయాలనే రెవెన్యూ రిసీట్స్ అంటాం. రోజువారీ లేదా నెలవారీ ఖర్చుల్ని రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ అంటాం. మరి మన రెవెన్యూ రిసీట్స్ గనక రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ కన్నా ఎక్కువ ఉన్నట్లయితే దాన్ని రెవెన్యూ సర్ప్లస్ అంటాం. అలా కాకుండా రెవెన్యూ రిసీట్స్ రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ కన్నా తక్కువ ఉన్నట్లయితే దాన్ని రెవెన్యూ డెఫిసిట్ అంటాం. సింపుల్‌గా చెప్పాలంటే మన ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువ ఉందనుకోండి, అది డెఫిసిట్ అవుతుంది. అలా కాకుండా మన ఖర్చుల కన్నా ఆదాయం ఎక్కువ ఉన్నట్లయితే అది సర్ప్లస్ అవుతుంది. ఒకవేళ సర్ప్లస్ ఉంటే ప్రాబ్లమ్ ఏం లేదు గానీ, రెవెన్యూ డెఫిసిట్ గనక ఉంటే ఆ మేరకి అప్పులు తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మనమైతే జనరల్‌గా దాన్ని ఈ క్రెడిట్ కార్డ్ ద్వారానో ఎలాగోలా మేనేజ్ చేసే ప్రయత్నం చేస్తాం. అదే మరి ప్రభుత్వాలైతే మార్కెట్ నుంచి అప్పులు, మార్కెట్ లోన్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. మరి తెలంగాణ ధనిక రాష్ట్రం, రెవెన్యూ సర్ప్లస్ స్టేట్ అయినా కూడా ఎందుకు ఇన్ని అప్పులున్నాయి అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు. కాకపోతే ఈ అప్పులనేవి కేవలం రెవెన్యూ డెఫిసిట్‌ని పూడ్చటానికి మాత్రమే కాదు. క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ పెట్టడానికి కూడా ఈ అప్పుల్ని తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. సో, ఇక్కడ మనకి ఇంకొక ముఖ్యమైనటువంటి పదం క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్. టోటల్‌గా మన ఖర్చుల్లో 2 రకాలు. ఒకటి క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్, 2 రెవెన్యూ ఎక్స్‌పెండిచర్. రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ అంటే ఏంటో ఆల్రెడీ తెలుసుకున్నాం. ఇప్పుడు క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ అంటే ఏంటో చూద్దాం. క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ అంటే ఉదాహరణకి ఒక మధ్యతరగతి వ్యక్తి కారు కొందాం అనుకున్నాడు అనుకుందాం. అది క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ కోవలోకి వస్తుంది. అట్లాగే ఒక ఇల్లు కట్టాలనుకున్నాడు. అప్పుడు కూడా అది క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ కోవలోకి వస్తుంది. లేదో ఒక ఫ్రిడ్జో, వాషింగ్ మిషనో, ఎయిర్ కండిషనరో ఏదో ఒకటి ఎలక్ట్రానిక్ ఎక్విప్‌మెంట్స్ ఏవో ఒకటి హౌస్ అప్లయెన్సెస్ కొందాం అనుకున్నాడు. అవి కూడా క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ కిందకొస్తాయి. వీటిని జనరల్‌గా అప్పు తీసుకొని ఈఎంఐ రూపంలో వాటికి మనం పేమెంట్స్ చేస్తూ కొంటూ ఉంటాం. సరిగ్గా ఇలాగే ప్రభుత్వాలు కూడా చేస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం కట్టేటటువంటి భవంతులు, వేసేటటువంటి రోడ్లు, కట్టేటటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, పవర్ ప్లాంట్స్ ఇలాంటి అనేక ఇన్‌ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్‌మెంట్ యాక్టివిటీస్ కోసం క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ పెడుతుంది. దానికోసం అప్పులు కూడా చేస్తుంది. పాత అప్పుల్ని తీరుస్తూ ఉంటుంది కూడా. సో, యథావత రాష్ట్ర బడ్జెట్‌లో ఉండేవి ఇవే. రెవెన్యూ రిసీట్స్, రెవెన్యూ ఎక్స్‌పెండిచర్, ఈ రెండిటి మధ్య ఉండే డెఫిసిట్ లేదా సర్ప్లస్, లోటు లేదా మిగులు. ఇది కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్, పాత అప్పులని తీర్చడం, దీనికోసం కొత్తగా చేసేటటువంటి అప్పులు. బడ్జెట్ అంటే ఇంతే. అయితే ఈ బడ్జెట్ అనేది ఎప్పుడు కూడా భవిష్యత్తుకు సంబంధించిన విషయం. అంటే బడ్జెట్ అంచనా, రాబోయే సంవత్సరానికి ఇప్పుడే వేసుకుంటున్నటువంటి అంచనా. అది 2026, 27 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ఇప్పుడు ప్రవేశపెట్టారు. కానీ దీంతో పాటుగా పోయిన సంవత్సరం వేసినటువంటి బడ్జెట్ అంచనాలకి సవరించిన అంచనాలు కూడా వస్తాయి. రివైజ్డ్ ఎస్టిమేట్స్. అంటే పోయిన సంవత్సరం ఊహించిన దానికంటే ఇప్పుడు ఒక సంవత్సరం గడిచింది కాబట్టి వాస్తవ పరిస్థితులకి అనుగుణంగా రివైజ్డ్ ఎస్టిమేట్స్ అనే సవరించిన అంచనాలు కూడా ఈ బడ్జెట్‌లోనే మనకు పెడతారు. వీటితో పాటుగానే అంతకు ముందు సంవత్సరం అంటే ఇక్కడ 24, 25 సంవత్సరానికి సంబంధించిన వాస్తవ గణాంకాలు, నిజమైన లెక్కలు అకౌంట్స్‌ని కూడా ప్రవేశపెడతారు. అంటే 26, 27 బడ్జెట్ అంచనాలు, 25, 26 బడ్జెట్ అంచనాలకి సంబంధించిన సవరించిన అంచనాలు, 24, 25కి సంబంధించినటువంటి వాస్తవిక లెక్కలు ఇప్పుడు మార్చ్ 19, 2026 నాడు ప్రవేశపెట్టారు. ఇలాగే పోయిన సంవత్సరం కూడా 25, 26కు సంబంధించిన బడ్జెట్ అంచనాలు, అంతకుముందు సంవత్సరమైన 24, 25 బడ్జెట్ అంచనాలని సవరించిన అంచనాలు, అంతకు ముందు సంవత్సరం అయినటువంటి 23, 24కు సంబంధించిన అసలు లెక్కలని ప్రవేశపెట్టారు. ఇది ప్రతి సంవత్సరం బడ్జెట్ డాక్యుమెంట్స్‌లో మనకి కనబడేటటువంటి
3 రకాలైనటువంటి గణాంకాలు. రాబోయే సంవత్సరానికి బడ్జెట్ అంచనాలు, అంతకు ముందు సంవత్సరానికి సవరించిన అంచనాలు, అంతకు ముందు సంవత్సరానికి సంబంధించిన నిజమైన లెక్కలు. మరి ఈ లెక్కల కథా కమామేషి ఏంటనేది ఇప్పుడు కొన్ని వాస్తవిక గణాంకాల ద్వారా నిగ్గదేలుద్దాం. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై 2024లో భట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో సమర్పించిన శ్వేతపత్రంలో మొట్టమొదటి అంశమే బడ్జెట్ అంచనాలకు వాస్తవంగా పెట్టిన ఖర్చులకు ఉన్న అంతరం. అంటే బడ్జెటెడ్ వర్సెస్ యాక్చువల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ తెలంగాణ. రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి ఒక 9 సంవత్సరాల పాటు ఎంత ఖర్చుని బడ్జెట్లో అంచనా వేశారు, ఎంత ఖర్చు నిజంగా పెట్టారు, ఈ పెట్టినటువంటి ఖర్చు బడ్జెట్లో ఎంత శాతంగా ఉంది అనే ఒక టేబుల్ని ఇందులో ఇచ్చారు. 2014-15 నుంచి 2022-23 వరకు 9 సంవత్సరాల పాటు బడ్జెట్ అంచనాలలో సగటున 82.3% ఖర్చు పెట్టగా అదేదో పెద్ద నేరం అన్నట్లు శ్వేతపత్రంలో తీవ్రంగా విమర్శించారు. అవాస్తవిక అంచనాలు క్షేత్రస్థాయి వాస్తవాలను ప్రతిబింబించట్లేదని పెద్ద పెద్ద ఆరోపణలు చేశారు. కానీ నిజానికి 2023, 24, 24-25 సంవత్సరాలలో వారు వెలగబెట్టిన విత్త నిర్వహణ ఏమిటా అని పరిశీలిస్తే బడ్జెట్ అంచనాలతో పోల్చినప్పుడు వాస్తవ ఖర్చు 79.86%, 81.23%గా మాత్రమే ఉంది. సరే, 23-24లో 2 ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి దానిని ఒకవేళ మినహాయించినా కూడా 24-25లో వాస్తవ ఖర్చు గత 9 సంవత్సరాల సగటు 82.3% కంటే తక్కువగానే ఉండటం మనం గమనించవచ్చు. అంటే వారు చేసిన ఆరోపణ ఇప్పుడు వారికి కూడా అప్లై అవుతుందనే కదా. అదే శ్వేతపత్రంలో రెవెన్యూ రాబడుల సరళి అంటే ట్రెండ్స్ ఇన్ రెవెన్యూ రిసీట్స్, ఇందులో రెవెన్యూ రిసీట్స్ అంటే ఏమిటి, అందులో ముఖ్యంగా ఉండేటటువంటి 4 కాంపోనెంట్స్ ఏంటి అనేది కూడా చెప్పారు. స్టేట్స్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ, SOTR అంటారు. అలాగే కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే పన్నుల్లో రాష్ట్రాలకు వచ్చే వాటా, షేర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్సెస్. అది కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఉండే పన్నేతర ఆదాయం, నాన్ ట్యాక్స్ రెవెన్యూ. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్లు. ఈ 4 కలిపితే రెవెన్యూ రిసీట్స్ అవుతాయి. సరే, అదంతా కరెక్టే. కానీ ఈ రెవెన్యూ రాబడుల సరళి అనే పేరుతో జిఎస్డిపి తక్కువగా ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాలతో తెలంగాణని పోలుస్తూ మన రాష్ట్ర రెవెన్యూ రాబడి నిజానికి ఆరోగ్యకరంగా ఉన్నప్పటికీ అదేదో అండర్ పర్ఫార్మింగ్ స్టేట్ అన్నట్లుగా దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు వాస్తవ గణాంకాలు పరిశీలిద్దాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొత్తం రెవెన్యూ రాబడులు, రెవెన్యూ రిసీట్స్ ప్రతి సంవత్సరం కూడా పెరుగుతూనే పోవడం గమనించవచ్చు. ఒక్క కోవిడ్ సంవత్సరంలో తప్ప. ఆ ఒక్క సంవత్సరం మాత్రమే నెగిటివ్ గ్రోత్ రేట్ రెవెన్యూ రిసీట్స్లో వచ్చింది. సరే, ఇప్పుడు కోవిడ్ లేదు కానీ మొట్టమొదటిసారిగా పూర్తి సంవత్సరం కాంగ్రెస్ పరిపాలనలో కూడా మరొకసారి నెగిటివ్ గ్రోత్ రేట్ మనం గమనించవచ్చు. అంటే కోవిడ్ సంవత్సరం తప్ప నెగిటివ్ గ్రోత్ రేట్ తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ రాబడులలో సాధించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నమాట. అంతేకాదు, జిఎస్డిపిలో శాతంగా రెవెన్యూ రాబడులను పోల్చినప్పుడు రాష్ట్రావతరణ సంవత్సరం తర్వాత అంత తక్కువగా నమోదవటం ఇదే మొదటిసారి అనేది గమనార్హం. మిగిలిన అన్ని సంవత్సరాలు కూడా 2024-25 కంటే ఎక్కువ శాతంగానే రెవెన్యూ రాబడులు జిఎస్డిపిలో శాతంగా ఉన్నాయి. మాకు రాబడి సృష్టించడం చాలా బాగా తెలుసు అని పొంకణాలు కొట్టిన కాంగ్రెస్ వారు వాస్తవానికి ఆ విషయంలో ఘోరంగా విఫలమైనారు అని చెప్పడానికి ఇదే ప్రత్యక్ష ఉదాహరణ. నోటికొచ్చిన బడ్జెట్ అంచనాలు వేసుకుంటూ, కాపీ పేస్ట్ చేసిన సవరించిన అంచనాలు వేసుకుంటూ తాత్కాలికంగా కొందరిని మభ్యపెట్టవచ్చు గాక, కానీ వాస్తవ గణాంకాల దగ్గరికి వచ్చేసరికి ఈ ప్రభుత్వ పనితీరు యొక్క డొల్లతనం స్పష్టంగా బట్టబయలు అవుతుంది.
2024 జూలైలోను 2025 మార్చిలోను కాంగ్రెస్ ప్రభుత్వం వారు పూర్తి స్థాయి బడ్జెట్లను ప్రవేశపెట్టారు. అందులోనూ 2024-25 ఆర్థిక సంవత్సరం పూర్తిగా కాంగ్రెస్ పాలనలోనే ఉన్న మొదటి సంవత్సరం. మామూలుగా అయితే సవరించిన అంచనాలు దాదాపుగా వాస్తవిక గణాంకాలకి అద్దం పట్టాలి కదా. కానీ కాంగ్రెస్ బడ్జెట్లలో సవరించిన అంచనాలకు వాస్తవ గణాంకాలకు సైతం విపరీతమైన అంతరం ఉంటుంది. ఇదే ద షామ్ ఆఫ్ రివైజ్డ్ ఎస్టిమేట్స్. 2023-24లో సవరించిన అంచనాల కన్నా 203 కోట్లు ఎక్కువగా రెవెన్యూ రాబడి రాగా 2024-25లో సవరించిన అంచనా 2,02,108 కోట్లు ఉండగా వాస్తవ రెవెన్యూ రాబడి కేవలం 1,67,804 కోట్లు మాత్రమే ఉంది. అంటే 34,304 కోట్ల వెలితి కనబడుతోంది. సవరించిన అంచనాలతో పోలిస్తే వాస్తవ రాబడి 17% తక్కువగా ఉందన్నమాట. అంటే ఈ సవరించిన అంచనాల సోకేమిటో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ రెవెన్యూ రాబడిలో భాగంగా ఉండే వివిధ కాంపోనెంట్స్ని విడివిడిగా తీసుకున్నా కూడా పన్ను ఆదాయంలో 16%, పన్నేతర ఆదాయంలో 9%, కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే గ్రాంట్లలో ఏకంగా 60% వెలితి మనం గమనించవచ్చు. ఇలా మొత్తం రెవెన్యూ రాబడులలో సవరించిన అంచనాలకు వాస్తవ గణాంకాలకు మధ్య 17% తేడా ఉండగా రెవెన్యూ ఎక్స్పెండిచర్ రెవెన్యూ వ్యయాల్లో కూడా ఈ తేడా 9.7%గా ఉంది. అంటే సుమారు 18,995 కోట్ల డిఫరెన్స్ సవరించిన అంచనాలకి వాస్తవ గణాంకాలకి ఉందన్నమాట. ఇంకా ఈ ప్రభుత్వ నిర్వహణలో మాటలకు చేతలకు పొంతన అస్సలు ఉండదు అనడానికి మరొక ఉదాహరణ రెవెన్యూ మిగులు లేదా లోటు, రెవెన్యూ సర్ప్లస్ ఆర్ డెఫిసిట్. 2023-24 సంవత్సరానికి గాను రెవెన్యూ మిగులు 779 కోట్లు ఉండగా 2024-25 సంవత్సరానికి బడ్జెట్ ఎస్టిమేట్ 297 కోట్ల రెవెన్యూ మిగులుగా వేశారు. కానీ అదే 2024-25కి సవరించిన అంచనా 5,889 కోట్ల మిగులు ఉంటుందని కూదరగొట్టారు. తీరా యాక్చువల్ పర్ఫార్మెన్స్ వాస్తవ గణాంకాల దగ్గరికి వచ్చేసరికి మిగులు సంగతి దేవుడెరుగు 9,420 కోట్ల రెవెన్యూ లోటు 2024-25 సంవత్సరానికి కాంగ్రెస్ ప్రభుత్వం సాధించింది. మొట్టమొదటి సంవత్సరం కంప్లీట్గా కాంగ్రెస్ పాలించినటువంటి సంవత్సరం 2024-25 అనేది గమనార్హం. అంటే మొట్టమొదటి సంవత్సరంలోనే సవరించిన అంచనాలను మాత్రం విపరీతంగా పెంచి చూపించి రియల్ పర్ఫార్మెన్స్ దగ్గరికి వచ్చేసరికి 260% తగ్గుదల నమోదు చేయటం మన ఘనత వహించిన రాబడి సృష్టికర్తలకే సాధ్యం కావచ్చు. 2024-25 వాస్తవాలు వెల్లడి అవటంతో పోయిన సంవత్సరం పెట్టిన సవరించిన అంచనాల లొసుగుల గుట్టు ఇప్పుడు రట్టయింది. నిజానికి రాబడికి సంబంధించిన 51 అంశాలలో 2024-25 బడ్జెట్ అంచనాలకి సవరించిన అంచనాలకి ₹1 కూడా తేడా లేకుండా ఉండింది. వ్యయాల అంచనా సైతం ఏమీ తక్కువ తినలేదు. 38కి పైగా అంశాలలో కాపీ పేస్ట్ టెక్నిక్ని ఉపయోగించారు. అయితే ఇక్కడే ఒక విచిత్రాన్ని సైతం గమనించవచ్చు. కేంద్ర పన్నులలో రాష్ట్ర వాటా లెక్కలని మాత్రం అత్యంత ఖచ్చితత్వంతో అంచనా వేయడం. ఈ విషయానికి వచ్చేసరికి సవరించిన అంచనాలకి వాస్తవ గణాంకాలకి ఏ రకమైన తేడా లేకపోవడం గమనించవచ్చు. మరి ఈ ఖచ్చితత్వం సొంత గణాంకాల అంచనాలో ఎందుకు ఉండటం లేదో చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. ఏతావాత తేలుతున్నది ఏమిటంటే సవరించిన అంచనాలు అనేవి ఒక ప్రహసనంలాగా మారే తప్ప వాస్తవిక పరిస్థితులను ఏమాత్రం ప్రతిబింబించడం లేదు అని. ఈ 2024-25 సవరించిన అంచనాల గుట్టు రట్టు చేసే మరికొన్ని ముఖ్యమైన అంశాలను పరిశీలిద్దాం. స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ల నుంచి వచ్చే ఆదాయం సవరించిన అంచనాకి వాస్తవ గణాంకాలకి 34% తేడా ఉంది. అది తగ్గుదల. అలాగే ఎక్సైజ్ ఆదాయం కూడా సవరించిన అంచనా 25,618 కోట్లు ఉండగా వాస్తవ
రాబడి 18,604 కోట్లు మాత్రమే ఉంది. అంటే 27% తక్కువ నమోదైంది. ఇవి ఆదాయానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు. ఇలా చాలా ఉన్నాయి. సరే, మరి వడ్డీ చెల్లింపులకు సంబంధించి ఖర్చు సవరించిన అంచనా 17,730 కోట్లు ఉండగా నిజానికి కట్టినటువంటి వడ్డీ 27,803 కోట్లుగా ఉంది. అంటే 57% పెరిగింది. అంతేకాదు, స్టేట్ గవర్నమెంట్స్ ఇంటర్నల్ డెట్, రాష్ట్ర ప్రభుత్వపు అంతర్గత అప్పు, ఇది సవరించిన అంచనా కేవలం 58,000 కోట్లు మాత్రమే ఉండగా నిజంగా చేసిన అప్పు 1,86,344 కోట్లు. అంటే 221% పెరిగింది. సవరించిన అంచనాల కంటే 1,28,304 కోట్లు ఎక్కువ అప్పు చేశారనమాట. ఇలా రాబడిని ఎక్కువ అంచనా వేసుకుంటూ ఖర్చులని తక్కువ అంచనా వేస్తున్న ఈ బడ్జెట్ గణాంకాల విశ్వసనీయత పూర్తిగా ప్రశ్నార్థకంగా మారింది. బడ్జెట్ ప్రసంగం రోజు ప్రభుత్వం కొడుతున్న కేటాయింపుల గప్పాలు వాస్తవానికి వచ్చేసరికి గాలి బుడగల్లాగా పేలిపోతున్నాయి. 2025-26లో రెవెన్యూ రాబడి బడ్జెట్ అంచనా 2,29,721 కోట్లుగా ఉండగా ఇటీవలే సవరించిన అంచనా 2,03,971 కోట్లుగా పేర్కొన్నారు. అంటే 24-25లో వచ్చిన నిజమైన రెవెన్యూ రాబడుల కంటే 21.55% ఆదాయాన్ని అధికంగా సమకూర్చుకోవాలన్నమాట. పూర్తి స్థాయి మొదటి సంవత్సరంలోనే రెవెన్యూ రాబడిలో తగ్గుదలని సాధించిన ఈ ప్రభుత్వపు పనితీరు దీనిని ప్రతిబింబిస్తోందా? నౌ లెట్స్ డీప్ డైవ్ ఇంటూ మోర్ నంబర్స్. ముందుగా రూపాయి రాకకి సంబంధించిన కొన్ని గణాంకాలను పరిశీలిద్దాం. ఇందులో 2023-24 వాస్తవ గణాంకాలు, 2024-25 వాస్తవ గణాంకాలు పోల్చి చూసినప్పుడు ఏ రకమైనటువంటి డిఫరెన్స్ ఉంది, అంటే గత సంవత్సరంతో పోలిస్తే ఆదాయం పెరిగిందా తగ్గిందా అనేది ఒకటి గమనించవచ్చు. దాంతోపాటు ఇంతకు ముందే అనుకున్నట్లుగా ఈ రివైజ్డ్ ఎస్టిమేట్స్ అనేవి ఈ వాస్తవాలని ప్రతిబింబించడం లేదు అనేది మరొక్కసారి రుజువు చేస్తూ వీటి మధ్య ఉన్న అంతరాన్ని కూడా పరిశీలిద్దాం. రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేసే ఎస్జిఎస్టి, స్టేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, గత సంవత్సరంతో పోలిస్తే 8% పెరగగా సవరించిన అంచనాలతో పోల్చినప్పుడు మాత్రం సుమారు 7% వరకు ఆదాయం తగ్గింది. స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ ఆదాయం గత సంవత్సరంతో పోల్చినా కూడా సుమారు 41% మేరకు తగ్గింది. అంటే రియల్ ఎస్టేట్ రంగం ఎంతగా కుదేలైంది అనడానికి ఇదొక ప్రత్యక్ష ఉదాహరణ. పెట్రోలు డీజిల్పై రాష్ట్ర ప్రభుత్వం వేసేటటువంటి సేల్స్ ట్యాక్స్ ఆర్ వ్యాట్ గత సంవత్సరంతో పోలిస్తే సుమారు 6% పెరగగా సవరించిన అంచనాలతో పోల్చినప్పుడు మాత్రం ఇంచుమించు 5% మేరకు ఈ వ్యాట్ వసూళ్లు తగ్గాయి. వాహనాలపై వేసే పన్నులు గత సంవత్సరంతో పోల్చినా కూడా 1.45% మేరకు తగ్గాయి. ఇక సవరించిన అంచనాలతో పోలిస్తే ఇంచుమించు 18% వరకు కూడా తగ్గడం గమనించవచ్చు. మరి ఇలా అన్ని ఆదాయాలు తగ్గుతూ పోతున్నప్పుడు పెరిగింది ఏదైనా ఉందా మేజర్గా అంటే అది కేంద్ర ప్రభుత్వ పన్నులలో రాష్ట్రానికి వచ్చే వాటా మాత్రమే. అది సుమారుగా 14% వరకు పెరిగింది. రాష్ట్ర సొంత పన్ను ఆదాయం, స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ ఎస్ఓటిఆర్, గత సంవత్సరంతో పోల్చినప్పుడు సుమారు 2.29% తగ్గింది. అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఒక్క కోవిడ్ సంవత్సరం మినహాయిస్తే మొట్టమొదటిసారిగా స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ నెగటివ్ గ్రోత్ని నమోదు చేసింది అన్నమాట. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే కోవిడ్ సంవత్సరంలో సైతం 1% ఎస్ఓటిఆర్ తగ్గుదల నమోదైంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వపు మొట్టమొదటి పూర్తి సంవత్సరం 2% ఎస్ఓటిఆర్లో తగ్గుదల నమోదైంది. ప్రగల్భాలకి వాస్తవాలకు ఉండే తేడా ఇక్కడే అర్థమవుతుంది. అంతేకాదు, మొత్తంగా పన్ను ఆదాయం కూడా గత సంవత్సరంతో పోల్చినప్పుడు కేవలం 0.55% మాత్రమే పెరిగింది. కానీ సవరించిన అంచనాలతో పోల్చినప్పుడు సుమారు 13% మేరకు తగ్గింది. అలాగే మైనింగ్ ఆదాయం కూడా గత సంవత్సరంతో పోల్చిన 53% పైగా తగ్గడం గమనించవచ్చు. అంటే ఆ ఆదాయం రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలోకి కాకుండా దారి మళ్ళుతోందా అనే అనుమానం కలగక మానదు. మొత్తం పన్నేతర ఆదాయం కూడా సుమారు 0.9% తగ్గింది. కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లు మినహాయించినటువంటి
మొత్తం రెవెన్యూ వసూళ్లు గత సంవత్సరంతో పోల్చినప్పుడు మార్జినల్గా కేవలం 0.33% మాత్రమే పెరిగాయి. సవరించిన అంచనాలతో పోల్చినప్పుడు మాత్రం దాదాపు 12.3% మేరకు తగ్గాయి. రాష్ట్రానికి నిధులు సాధించుకోవడానికి ఎన్నిసార్లైనా ఢిల్లీ వెళ్తా అని చెప్పిన మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సాధించినటువంటి కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లు ఎంత అని ఒకసారి పరిశీలిస్తే గత సంవత్సరంతో పోలిస్తే 20% తక్కువ, సవరించిన అంచనాలతో పోలిస్తే 60% పైగా తక్కువ గ్రాంట్లను మాత్రమే తెచ్చుకోగలిగారు. ఆశ బారెడు శక్తి మూరెడు అంటే ఇదేనేమో. సరే, ఈ రూపాయి రాకలో అన్నిటికంటే ఎక్కువ వృద్ధి రేటు నమోదు చేసింది ఏదైనా ఉందా అంటే అది అప్పులు మాత్రమే. ఇంటర్నల్ డెట్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ గత సంవత్సరంతో పోల్చినప్పుడు సుమారు 25% ఎక్కువగా అప్పులు చేయడం జరిగింది. అదే సవరించిన అంచనాలతో పోల్చినప్పుడు ఏకంగా 221% ఎక్కువ అప్పులు చేశారు. ఏతావాత ఈ రూపాయి రాకలో స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ ఎస్ఓటిఆర్ తగ్గింది, పన్నేతర ఆదాయం నాన్ ట్యాక్స్ రెవెన్యూ తగ్గింది, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్లు తగ్గాయి, అలాగే మొత్తం పన్ను ఆదాయం కేవలం 0.55% పెరిగింది. మొత్తం రెవెన్యూ వసూళ్లు కేవలం 0.33% మాత్రమే పెరిగాయి. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా మరియు రాష్ట్ర ప్రభుత్వం చేసే అప్పులు మాత్రమే 14%, 25% మేరకు పెరిగాయి. అలాగే రూపాయి పోకకి సంబంధించిన కొన్ని గణాంకాలు కూడా పరిశీలిద్దాం. ఇందులో 23-24 సంవత్సరంలో వాస్తవంగా పెట్టిన ఖర్చు, 24-25 సంవత్సరంలో వాస్తవంగా పెట్టిన ఖర్చు, ఈ రెండింటిని బేరీజు వేసుకున్నప్పుడు గత సంవత్సరంతో పోల్చినా కూడా తక్కువ ఖర్చే పెట్టారని మనం అర్థం చేసుకోవచ్చు. నీటి సరఫరా మరియు పారిశుధ్యంపై 10%, గృహ నిర్మాణం శాఖలో 10%, ఎస్సీ ఎస్టీ ఓబీసీ మరియు మైనారిటీల సంక్షేమానికై ఏకంగా 26% గత సంవత్సరం కంటే తక్కువ ఖర్చు పెట్టారు. అలాగే సాంఘిక భద్రత మరియు సంక్షేమం కోసం 2%, పౌష్టికాహార కల్పనపై 29%, పంటల సంరక్షణపై 41%, ఇతర గ్రామీణాభివృద్ధి కార్యకలాపాలపై 43%, రోడ్లు మరియు బ్రిడ్జిల మెయింటెనెన్స్ కోసం 60% తక్కువ ఖర్చు చేశారు. ప్రజాప్రభుత్వం, సంక్షేమ ప్రభుత్వం అని గప్పాలు మాత్రం కొట్టడం తప్ప ముఖ్యమైనటువంటి అనేక అంశాలలో గత సంవత్సరంతో పోల్చినా తక్కువ ఖర్చునే చేయటం గర్హనీయం. అయితే ఇవన్నీ కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్. దీంతో పాటు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ యొక్క తీరుతెన్నులు ఎలా ఉన్నాయనేది కూడా చూద్దాం. వైద్య శాఖలో 32% తక్కువ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టారు 23-24తో పోల్చుకున్నప్పుడు. అసలు సాంఘిక సర్వీసులపై మొత్తం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 26% తగ్గింది. గ్రామీణాభివృద్ధి కార్యకలాపాలపై చేసే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 7% తగ్గింది. నీటిపారుదల రంగంలో ఖర్చు 15% తగ్గింది. మొత్తంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తీసుకున్న 18% గత సంవత్సరం కంటే తక్కువగా ఖర్చు చేశారు. ఇవి వాస్తవ గణాంకాలకి మధ్య పోలిక. అదే బడ్జెట్ అంచనాలకి మరియు సవరించిన అంచనాలతో 24-25లో వాస్తవంగా పెట్టిన ఖర్చు అనేక ముఖ్యమైనటువంటి అంశాలలో మరింత ఎక్కువగా తగ్గుదల చూపించడం గమనించవచ్చు. ఇలా ఈ బడ్జెట్ ప్రహసనం ఒక అంకెల గారడీగా మారిందే తప్ప తమ అంచనాల విశ్వసనీయతను పూర్తిగా కోల్పోతోంది.